బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ పార్టీ తరఫున గెలిచిన 8 మంది వార్డు సభ్యులు సిపిఐకి మద్దతు ఇస్తారంటూ ఆయన ప్రకటించారు. నిన్న ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఉంటుందని ఆయన బహిరంగంగానే చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ఒక స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తంగా 60 వార్డులు ఉండగా సిపిఐకి 22 వార్డులు, కాంగ్రెస్ పార్టీకి 22 వార్డులు, బీఆర్ఎస్ పార్టీకి 8 వార్డులు, బీజేపీకి 1 వార్డు వచ్చాయి. సిపిఎం 1 వార్డు, స్వతంత్రులు 6 వార్డుల్లో విజయాన్ని సాధించారు. దీంతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ఇక కాంగ్రెస్ బీజేపీని అడ్డుకునేందుకు కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇస్తామని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో మాట్లాడారని, కొత్తగూడెంలో హంగు రావడంతో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్టక వేయాలంటే తాము సిపిఐతో కలిసి వెళ్తామని చెప్పారు కేటీఆర్. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ తీసుకునేందుకు తాము మద్దతు ఇస్తామని కూడా తెలిపారని వెల్లడించారు. ఇక ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో మనం చూద్దాం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 117 మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు 15 నుంచి 16 నేరుగా గెలుస్తున్నాము. పరోక్షంగా, ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, అక్కడ కూడా ఇంకో దాదాపు 10-15 చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా 16 తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి.